తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకు కూడా మున్సిపల్ ఎన్నికలలో కూడా హంగ్ ఏర్పడి ప్రభుత్వానికి ముచ్చంటలు పట్టించారు మున్సిపల్ ఓటర్లు. ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 36 స్థానాలలో కూడా హంగు ఏర్పడడం రాష్ట్ర రాజకీయాలలో ఒక చరిత్ర. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మున్సిపల్ ఓటర్లు షాకిచ్చిరనే చెప్పొచ్చు. మున్సిపల్ ఓటర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా ఎట్లా ఓటుకు సంబంధించి ఎంత పడ్డది అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం. అంటే ఓటుకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలలో ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం. మున్సిపల్ పోల్లో హంగ్ అంటూ చూడొచ్చు. కాంగ్రెస్ సర్కార్కు పట్టణ ఓటర్లు షాక్ ఇచ్చారు. చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా 36 చోట్ల అనిశ్చితి ఇచ్చింది. విస్తుపోతున్న రాజకీయ విశ్లేషకులు 64 స్థానాలకే పరిమితమైన హస్తం పార్టీ, 2 ఏళ్ల పాలనపై వ్యక్తమైన తీవ్రమైన వ్యతిరేకత, అమలు కాని 6 గ్యారెంటీలు, అటకెక్కిన 420 హామీలు, కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి ఓటరు వేసిన ఉరితాడు, పీఠాల వేటలో క్యాంప్ రాజకీయ, స్వతంత్రులే కింగ్ మేకర్లు, తెరపైకి ప్రలోభాల పర్వం, ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక, వైఫల్యాలను సరిదిద్దుకోకుంటే మున్ముందు గండమే అంటూ కూడా పూర్తి స్థాయిలో చూడొచ్చు. ఇక్కడ ఒకసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ఆసక్తికరమైన అంశాలు, అనాసక్తికరమైన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెబల్ అభ్యర్థులను కిడ్నాప్ చేయడం, దాంతో పాటు జరిగిన పరిణామాలన్నీ కూడా మీరు చూసే ఉంటారు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా మీరు ఊహించిన పరిస్థితులలో జరిగిన కొన్ని పరిణామాలు, ఎందుకంటే ఆ విషయానికి సంబంధించి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మునుపెన్నడూ లేని విధంగా ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, చాలా చోట్ల కూడా జరిగిన కొన్ని పరిణామాలు మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఓటర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రైవేట్ అంటే రెబల్ గా గెలిచిన వాళ్ళందరినీ కూడా ఏకంగా పోలీస్ వాహనాలకు సంబంధించి పోలీసుల కాంగ్రెస్ కార్యకర్తల ఈ పదం వాడితే చాలా బాగుంటది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు అంటున్నారు. ఎందుకంటే పరిగి మున్సిపాలిటీలలో హంగు రావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిని పెట్రోలింగ్ కార్లో తీసుకెళ్తున్నారు పోలీసులు. పోలీసులు దేనికి రక్షణ కల్పించాలి? పోలీసుల విధేంది? పోలీసుల హక్కేంది? పోలీసుల పనితీరేంది? కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక రెబల్ అభ్యర్థి గెలిస్తే తనని పూర్తి స్థాయిలో పెట్రోలింగ్ వెహికల్లో తీసుకెళ్తున్న పరిస్థితి కనబడింది. ఇలాంటి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా కనబడ్డాయి. ఒక చోట 2 చోట్ల కూడా కాదు, చాలా చోట్ల కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిణామాలు చాలా చోట్ల కూడా కనబడ్డ పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటు మరోవైపు వరంగల్ జిల్లాకు సంబంధించి చూసినాం కదా, వర్ధన్నపేటలో గెలిచిన బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రాజేందర్ ను కిడ్నాప్ చేసి క్యాంప్ ఆఫీస్ కు తరలించిండు కాంగ్రెస్ నాయకుడు. మా అభ్యర్థిని మాకు అప్పగించాలంటూ క్యాంప్ ఆఫీస్ కు వెళ్లిన 5వ వార్డు ప్రజలను పోలీసులతో కొట్టించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ ఎదుట పడుకుని పూర్తి స్థాయిలో నిరసనకు దిగిల్లు. అంటే నిన్న పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకున్నాయి, ఎట్లా చోటు చేసుకున్నాయి అనేది మనందరం కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో పూర్తి స్థాయిలో కూడా రెబల్ గా గెలిచినా లేదా స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచినా లేదా ఏ విధంగా అంటే పూర్తి స్థాయిలో పార్టీల నుంచి కాకుండా ప్రైవేట్ గా ఎవరైతే స్వతంత్రంగా గెలిచిలో అభ్యర్థులను కూడా కిడ్నాప్ చేయడం, పూర్తి స్థాయిలో ప్రలోభాలకు గురి చేయడం, క్యాంప్ ఆఫీసులకు తరలించడం లాంటి పరిణామాలు అయితే మనం చూసాం. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి అయితే ఓటర్లు ఒక రకంగా షాక్ ఇచ్చిరనే చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా 64 స్థానాలకే పరిమితమైన పరిస్థితి కనబడింది. ఒకసారి చూద్దాం మొత్తం ఎట్లుండే ఏం కథ అనేది కూడా చూద్దాం. ఒకసారి చూడొచ్చు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ కు పట్టణ ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. క్లీన్ స్వీప్ లక్ష్యంతో బరిలోకి దిగిన హస్తం పార్టీ కేవలం 64 మున్సిపాలిటీలకే పరిమితం కాగా 36 చోట్ల హంగ్ ఏర్పడి అధికారం ఊగిసలాడుతుంది. మొత్తం 2996 వార్డులలో కాంగ్రెస్ 1346 స్థానాలను గెలిచినప్పటికీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 723 వార్డులతో ఉగ్రరూపాన్ని దాల్చింది. 80% మున్సిపాలిటీలలో మెజార్టీ స్థానాలను కొల్లగొట్టి గులాబీ దళం తన సత్తా చాటింది. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకపోవడం వల్ల కాంగ్రెస్ అభ్యర్థులు కొన్ని చోట్ల గట్టెక్కించినప్పటికీ పట్టణ ఓటర్ నాడి మాత్రం అధికార పీఠానికి బలమైన హెచ్చరికను జారీ చేసింది. ఇంద్రమ్మ రాజ్యంపై ప్రజాగ్రహం అంటూ కూడా చూడొచ్చు. మున్సిపల్ పోల్లో తేలిపోయిన కాంగ్రెస్ హవా, 64 మున్సిపాలిటీలకే పరిమితమైన అధికార పార్టీ, మున్సిపాలిటీలలో హంగు 36 చోట్ల ఎటు తేలని మెజార్టీ, కింగ్ మేకర్లుగా స్వతంత్రులు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలికతో గట్టెక్కిన కాంగ్రెస్ అభ్యర్థులు, 80% మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు కైవసం, బలమైన ప్రతిపక్షంగా ఉగ్ర రూపం దాల్చిన గులాబీ పార్టీ, 116 మున్సిపాలిటీలు, 2582 వార్డులు, 7 కార్పొరేషన్లు, 414 వార్డులు, మొత్తం 2996 వార్డులకు ఎన్నికలు జరగగా దీంట్లో కాంగ్రెస్ 1346,
బీఆర్ఎస్ 723, బీజేపీ 261, ఇతరులు 252 స్థానాలను గెలుపొందింది. పట్టణ ఓటర్ల నాడితో కాంగ్రెస్ శిబిరంలో మొదలైంది ఆందోళన అని చెప్పవచ్చు. అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ గెలుపుకు సంబంధించి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకసారి చూడుర్రి, మీరే చూడుర్రి. ఎందుకంటే 64 స్థానాలను పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, విజయం సాధించింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ 15 స్థానాలలో విజయం సాధించింది. కానీ ఇక్కడ కనబడుతున్నది కదా హంగు, 36 స్థానాలకు ముచ్చెంటలు 3 సముద్రాల నీళ్లు తాగిచ్చింది బీఆర్ఎస్. ఎందుకంటే ఇక్కడ హంగ్ ఏర్పడిన పరిస్థితి కనబడింది. 36 స్థానాలలో ఎంత లేదన్నా ఇవే 51 స్థానాలు అయితే 64 అంటే ఆల్మోస్ట్ ప్రభుత్వాన్ని గడగడలాడించింది. ఇక ప్రభుత్వమో విపక్షం అన్నట్టుగా ముచ్చంటలు పట్టించిన పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతాను. ఇక వాటిలలో కూడా చూసుకోరు, 1346 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ 723 స్థానాలను గెలిచింది. ఇంకొకటి ఏంటి అంటే ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఊహించని ఒక పరిణామం కూడా చోటు చేసుకుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా గట్టి పోటీనే ఇచ్చింది. కొన్ని చోట్ల 261 స్థానాలను కైవసం చేసుకుంది. ఇంకొక వైపు ఆశ్చర్యం కాదండి, ప్రజలు అక్కడ వ్యక్తిగతంగాను వ్యక్తి పట్లనో లేకపోతే అక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించో లేదా అక్కడ పనిచేసిన కొంతమంది వ్యక్తులు స్వతంత్ర అభ్యర్థులుగా రెబల్ అభ్యర్థులుగా రకరకాల అక్కడ పోటీ చేస్తే వాళ్ళు కూడా 252 మంది గెలుపొందిలు వార్డులలో. అంటే ఆల్మోస్ట్ భారతీయ జనతా పార్టీ స్వతంత్ర అభ్యర్థులు ఈక్వల్ గా ఉండిపోయిన పరిస్థితి కనబడతాను. ఇక్కడ ప్రభుత్వం నువ్వా నేనా అన్నట్లుగా బీఆర్ఎస్ ఉన్న పరిస్థితి కనబడతాను. ఎందుకంటే హంగు 36 స్థానాలు, ఈ 36 తీసుకుపోయి 15 యాడ్ చేద్దాం, 50 చిల్లర స్థానాలు ఇక్కడనే ఉన్నాయా? అంటే వీళ్ళు గెలిచింది 64 స్థానాలు గెలిచింది. అంటే గట్టి పోటీ ఇచ్చిందా లేదా అనేది ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ బలంగా గెలిచిందని నేను చాలా స్పష్టంగా నిన్న ఎందుకు లైవ్ పెట్టి చెప్పానంటే అది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నిజం. ఎందుకంటే ఒక విపక్ష పార్టీకి 100% ఓటు ఉంటే 40% ఓటు రావడం సహజం. కానీ 80% పైగా గుంజుకుపోవడం, దాంట్లో 80% పైగా అంటే పూర్తి స్థాయిలో గట్టి పోటీనివ్వడం అనేది కాస్త ఆశ్చర్యం. ఎందుకంటే ఆలోచించాల్సిన విషయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చోటు చేసుకున్నది. ఇది రేవంత్ రెడ్డికి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇన్నాళ్ళు ఏంటి అంటే గ్రామీణ ప్రాంతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ అభ్యర్థులు అక్కడ గుర్తులు వేరే వస్తాయి. ఎవరైనా అభ్యర్థులకు సంబంధించి బ్యాట్ గుర్తు రకరకాల గుర్తులు వస్తాయి, ప్రైవేట్ గుర్తులు వస్తాయి. కానీ మున్సిపల్ ఎన్నికలలో ఏం గుర్తు వస్తుంది? కారు గుర్తు వస్తుంది. ఇక రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో మళ్ళా కారు గుర్తు రయ్యమని బయటకు వస్తుంది. అప్పుడు ఏమైపోతుంది అంటే ప్రభుత్వానికి సంబంధించిన హస్తం గుర్తు, ఇటు విపక్షానికి సంబంధించిన కారు గుర్తు, మరో విపక్షానికి సంబంధించిన కమలం గుర్తు, ఇంకో విపక్షానికి సంబంధించిన సుత్తె గుర్తు, ఇవన్నీ కూడా మళ్ళీ ఫామ్ లోకి వస్తాయి. ఫామ్ లోకి వచ్చిన తర్వాత అల్టిమేట్ గా జరిగేది ఏంటి? పార్టీలను చూసే కార్యకర్తలు చాలా మంది ఉంటారు, వ్యక్తులను చూసే కార్యకర్తలు చాలా మంది ఉంటారు, దాంతో పాటు ఫాలోవర్స్ కొంతమంది ఉంటారు. సో అల్టిమేట్ గా ఇక్కడ జరిగిన ఉగ్రరూపం ఏంటంటే సముద్రం కాక మొదటి ప్రమాద హెచ్చరిక, వర్షాకాలం వచ్చినప్పుడు నదుల మీద వంతెన కడితే మొదటి ప్రమాద హెచ్చరిక ఉగ్రరూపం దాలుస్తుంది నది, రెండో ప్రమాద హెచ్చరిక అంటూ మూడో ప్రమాద హెచ్చరికలు అని చెప్తాం కదా. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక ప్రజలు ఓటర్లే స్వచ్ఛందంగా చెప్పేసి, ఇక రెండో ప్రమాద హెచ్చరిక రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటది. ఇక మూడో ప్రమాద హెచ్చరిక అల్టిమేట్ గా ప్రభుత్వాన్ని కోల్పోతారు. 2029లో జరిగేది కదా. 2029 ముందే జమిలీ ఎన్నికలు వస్తాయి అనుకోండి, అది వేరే విషయం. సో ఇక్కడ అధికార పార్టీ చాలా శృతి మించిపోయింది. అనిశ్చితి 36 చోట్ల అనిశ్చితి అంటే ఇక ప్రభుత్వానికి ఏ స్థాయిలో నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నదో, ప్రభుత్వం ఉందా ఇక విపక్షమే ప్రభుత్వంలా ఉందా అనేది ఒక రకంగా మారిపోయిన పరిస్థితి కనబడతాను. ఎందుకంటే ఇప్పటికైనా కూడా ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక పంపించలేదు ఇక్కడ ప్రజలు. ఇప్పుడు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? తమ యొక్క వైఫల్యాలు ఏంటి, మనం ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏంటి, 420 హామీలను ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేద్దాం, ప్రజలకు ఎట్లా చేరువైదాం, ప్రజల పక్షాన ఎట్లా నిలబడదాం అనేది వీళ్ళు ఆలోచించుకోవాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈ రోజు కేబినెట్ కు సంబంధించిన భేటీ కూడా ఉంటది ఖచ్చితంగా కూడా. ఇక చూడండి, నేడు మంత్రివర్గ సమావేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇక్కడ మంత్రివర్గ సమావేశానికి ముందు వీళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన మొత్తం వార్డులకు సంబంధించి అందులో గెలిచిన ఎంత ఏం కథ అనేది చాలా స్పష్టంగా ఉంటది కదా. వాటికి సంబంధించి ఇవి చేతులు పట్టుకోవాలి సార్. ఇవి చేతులు పట్టుకొని ఖచ్చితంగా కూడా ఎంత శాతం ఓటు పడ్డది అనేది చూడండి. కాంగ్రెస్ కు 50%, 15%, 25%, 10%. ఇది ఖచ్చితంగా మన ఆర్కే సార్ చెప్పలే, వీళ్ళైతేనే ఇట్లా రాస్తారు, నాకు తెలిసిన విషయమే కదా. ఇలా మంత్రివర్గ సమావేశంలో వీళ్ళందరూ కూడా అస్తం పార్టీకి సంబంధించిన మంత్రివర్గ సమావేశంలో జరగాల్సింది ఏంటి అంటే
ఎక్కడెక్కడ మంత్రులు ఇన్ఛార్జ్‌లు ఉన్నారు? ఎక్కడెక్కడ ఓటమి జరిగింది? మనం ఏ విధంగా ఓడిపోయాం? ఎలా ఓడిపోయాం అనేది ఇప్పటికైనా ఆలోచించుకోరు. లేదు కాదు శృతి మించుతాం. లేకపోతే అనిశ్చితి ఏర్పాటు చేస్తాం. లేకపోతే అష్టదిగ్బంధనం చేస్తామనే ఆలోచనలు బందుపెట్టు. ఎందుకంటే ఓటర్లది ఒక స్వచ్ఛందమైన, స్వేచ్ఛగా ఏసిన ఓట్లివి. పట్టణ, ప్రాంత ప్రజలేసిన ఓట్లు. సో, పూర్తి స్థాయిలో కూడా హంగైతే ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. 36 అంటే ఇక ఆలోచించరు. 64. 64కి సంబంధించి ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్కువగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే ఉన్నారు. వార్డులలో కూడా 723 స్థానాల వార్డులను గెలుపుకోవడం అంటే అది చాలా గొప్ప విషయం.